వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందన్న ఐజీవి సత్యనారాయణ. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లోని జాబ్స్ కన్సల్టెన్సీ పేరుతో లక్షలు వసూలు. గొంతిన సురేష్ ఔదర్యంతో జర్నలిస్టులకు పోస్టల్స్ ఇన్సూరెన్స్ పాలసీలు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. వికారాబాద్లో కలెక్టర్పై దాడి, పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యాశాఖను ఎందుకు తీసుకుంటున్నావు, అనేక సవాళ్లు ఉంటాయని అనేక మంది సలహాలు ఇచ్చారు. వారికి నేను ఒకటే చెప్పా, దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నా. ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్లో పెడతానని వారికి చెప్పడం జరిగిందన్నారు మంత్రి నారా లోకేష్. నేను విద్యాశాఖ మంత్రిగా అవుతున్నానని వార్తలు వచ్చినప్పుడు ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు, ఈ శాఖ నీకు అవసరమా, చాలా కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉంటాయి, ఇది మీకు వద్దు, ఇండస్ట్రీస్ తీసుకోండి, ఎనర్జీ తీసుకోండి అని అనేక మంది సలహాలు ఇచ్చారు. వాళ్ళందరినీ ఒకటే చెప్పాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసిన నేను ఈ శాఖని తీసుకుని చేర్పులు తీసుకొస్తా, ఒక ఛాలెంజ్గా భావించి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడతానని వాళ్ళందరూ చెప్తాం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి. మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ గురించి మాట్లాడతాం. మీ అందరి సహకారంతో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసికట్టుగా చూపిద్దామని ఈ సభాముఖంగా కోరుతున్నాం. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు IFFIకి ముహూర్తం ఖరారయింది. గోవా వేదికగా 9 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలను ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించున్నట్లు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC వెల్లడించింది. We look at this festival as the biggest because we are the world's biggest filmmaking nation. We are the world's top consumer of content, and we aspire to be the net exporter of content from our country. And we all know that the content that we make in our country entertains us, educates us, and the content that we make in our country is made at 1/1,000,000th of the cost at which the content is made outside. So we should not really look at these comparisons, and I'm sure the content that we make in our country is world class, and this is what this festival stands for. And that's how I've been calling that this festival is for the cine makers and the cine goers, and that's how this festival is unique. So I would say this is the top festival of the world in that sense, and I hope all of you would also carry these sentiments in your own media comments that you make. However, this year's theme we have chosen, considering that we have the demographic dividend and we have the very young content watching group in our country, and that's why they're calling it, this festival being called as the sub-themes as Future is Now. And that's our entire focus in this festival. The young filmmakers, which underscores the Honorable Prime Minister, our Minister and our Minister of State's vision to support the emerging voices that actually shape the future of our cinema and also of our country. రెడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, కంప్యూటర్లు, సామాగ్రి ధ్వంసం. అల్లు అర్జున్ మీద ఉద్దేశపూర్వకంగా నీచమైన ఫోటోలతో వీడియోలు చేస్తూ చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్ అంటూ వీడియోలు పెట్టడంపై ఆగ్రహం.
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ సోమవారం సాయంత్రం భద్రకాళి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవాలయాన్ని సందర్శించారు. భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకులు భద్రకాళి శేషు మంత్రి గారికి వేద విశ్వరచనం ఇచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి సురేఖ భక్తులతో కలిసి కార్తీక దీపాలను వెలిగించారు. పలువురు భక్తులకు వాయనాలు ఇచ్చారు. పూజా కార్యక్రమాల తర్వాత వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు చదువుకోలేకపోతున్న సందర్భంలో వారికి స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఒక ఆశ్రమం కూడా నిర్మించి అందులో ఒక చిన్న గుడి కట్టించి వాళ్ళకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మరి చిన్న చూపు చూడకుండా ఇబ్బందులు లేకుండా మరి ప్రతినిత్యం కూడా కొలుస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో మన వరంగలే కాదు మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా మరి ఉండగలుగుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి కార్తీక దీపోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నేను ఒక 9 మందికి వాయినాలు ఇచ్చేస్తానమ్మా. తర్వాత మీరు ఒక్కొక్కరుగా వచ్చి వాయినాలు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి మా కుటుంబం బాగుండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలుండి మరి నీసు కూడా తినకుండా ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్టతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా చాలా మంది వనభోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు. కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజన కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి మన వనభోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఇది సింధు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము. కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము. దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఈ పండుగ ప్రాముఖ్యతలు ఏంటంటే శివ విష్ణు తత్వం. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు. ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు కానీ దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక శక్తిని ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది. పాప విమోచనం అనేది కూడా ఇందులో ఒక ముఖ్య పర్వం. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల
పూర్వజన్మల పాపాలు కానీ కష్టాలు కానీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా పాపాత్మక దోషాలు పోతాయని, సకల శుభాలు కూడా కలుగుతాయని మనమందరం కూడా ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది. కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య గారు. అన్నమయ్య జిల్లా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్ర పేర్కొన్నాడు. దీంతో ఉదయం 10 గంటలకు కడప రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం రవీందర్ రెడ్డిని కడప జైలుకు తరలించారు. గౌరవనీయులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి గృహంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదూప్ దూర్శెట్టి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శ్రీమతి స్నేహ శబరీష్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఆర్డీఓ సాయిరాం, ఎమ్యూనరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి లాగచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి ఒక డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని ఆయన తెలిపారు. బోగుమని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్పై, ఇతర అధికారులపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని, పోలీస్ విచారణ చేస్తున్నామని, దానికి పాల్పడిన వారిని ఇంతటి వారినైనా ఉపేక్షించమని చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓకే, ఈరోజు వికారాబాద్ జిల్లాలోని బొమ్మరాసిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో 11 గంటలకి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ గారు, కడా చైర్మన్ వెంకటరెడ్డి గారు, మిగతా రెవెన్యూ సంబంధిత అధికారులందరూ కూడా టీజీఐఐసి కింద ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పబ్లిక్ ఒపీనియన్, ఫార్మర్స్ ఒపీనియన్ కోసం లగచెర్ల అవుట్స్కట్స్లో ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 11 గంటల నుంచి 12-10 వరకు అక్కడికి ఎవరు రాకపోగా వెయిట్ చేస్తున్న సమయంలో మొగమోని సురేష్ అనే లగచెర్ల వాస్తవ్యుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, మీరు గ్రామంలో టెంట్ వేసినాము, అక్కడికి వస్తే మేమందరం మీరు ఏదైతే ప్రజాభిప్రాయం స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళడం జరిగింది. ఈ లోపల అక్కడ కూడా ఆపుకోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగనాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ఇంత రాళ్ళు మన వీడియోలో చూస్తున్నాం. అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వికారాబాద్ డిఎస్పి కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఎక్కడైతే ఉన్న ప్లేసు 2.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక సురేష్, మొగమోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని, సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయం సంబంధించింది. చూస్తూనే ఉన్నాం. కారును బదల్లో కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం. మిగతా అంత వీడియో చేస్తున్నాం. అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు, ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన, దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ, ప్రాజెక్టుల్లో కానీ, సెజల్లో కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇవన్నీ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు ఈ గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా రైతులకు సంబంధించిన విషయం కాబట్టి
ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం. సో ఈరోజు కూడా కలెక్టర్ గారు పోలీసు అనేది ముందు అనేది కాదు, మేము కలెక్టర్. గుంటూరులోని అరండల్పేట ఠాణాలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు పోలీసులు రాచమర్యాదలు చేసిన ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ లీకేజ్కి సంబంధించి టెక్నీషియన్లో పాటు ఓ దినపత్రిక విలేకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ ఖైదీ అనిల్ కుమార్కు అరండల్పేట పోలీస్ స్టేషన్లో బల్లపై దిండు దుప్పటి సమకూర్చి పట్టుకోపెట్టడం, రౌడీ షీటర్ కుర్చీలో కూర్చొని పోలీసులతో గట్టిగా మాట్లాడిన సీసీ కెమెరా ఫుటేజ్ని అరండల్పేటకు చెందిన టెక్నీషియన్ శేషగిరిరావు అలియాస్ శేషు ఓ దినపత్రిక విలేకరి అరుణ్ కుమార్కు ఇచ్చినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వేశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్లు కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. దీంతో ఎస్ఐ కృష్ణబాబ్జీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంపలోవక సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్ట్ ఆఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్కు రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సుమారు 65 మంది జర్నలిస్టులకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు. ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలన్నీ లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను, పాలకుల తప్పులను ఎత్తి చూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. జర్నలిస్టులకు తన వంతుగా ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొంతిన సురేష్కి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘన సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు 65 మంది ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిచ్చు రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క భద్రత కోసం నేను చిన్న వృత్తోభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకొని మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వండి ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ 65 మంది ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిత్యం 2 వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలే కాకుండా సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిత్యం కూడా మీరు అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు 65 మంది ప్రతిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిత్యం రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క భద్రత కోసం నేను చిన్న వృత్తోభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి
పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకొని మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిభ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.